ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, శుభములు. మరొకసారి ఈరోజు దేవుడు సజీవులుగా మనలందరినీ ఉంచినందుకు ప్రభుకే మహిమ కలుగునుగాక. ఈ దిన దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 146వ అధ్యాయము 7 వచనం. బాధపడు వారికి ఆయన న్యాయము తీర్చును. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, ఎవరైతే బాధపడుతున్నారో దేవుడు ఖచ్చితంగా వారికి న్యాయము తీర్చును అని లేఖన వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఈరోజు అనేక మంది నిన్ను బాధ పెడుతున్నారా? అనేక మంది నిన్ను శోభ పెడుతూ కన్నీళ్లు పెట్టిస్తూ ఎంతో బాధకు గురి చేస్తున్నారా? అయితే నా జీవితంలో ఇక న్యాయం గెలవదని ఎంతగానో బాధపడుతున్నావేమో. అయితే దేవాది దేవుడు నిజముగా తన వాక్యంలో తెలియజేస్తున్నాడు. యోబు గ్రంథము 34వ అధ్యాయము 10 వచనం. విజ్ఞానము గల మనుషులారా, నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, దేవుడు అన్యాయము చేయుట అసంభవం. అది ఎప్పుడు ఆయనకు చెయ్యడు. నిజంగా ఆయనకంటూ ఒక నియమము కలదు. ఆయన ఎప్పుడైనా కానీ అన్యాయము చేయి వారి పక్షాన నా దేవుడు ఉండడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు బాధపడుతున్నావా? న్యాయం నీ వైపు ఉన్న అనేక మంది మాటల వలన, అనేక మంది చేష్టల వలన నువ్వు అన్యాయంగా బాధపడుతున్నావేమో. నా దేవుడు అన్యాయము చేయవాడు కాదు, న్యాయము పక్షాన నిలబడే దేవుడు. ఆ ప్రభు వైపు చూస్తూ, ఆ ప్రభు వైపు కనుక నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, ప్రభు ఈరోజు ఉదయకాలం ముందు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో జరిగినటువంటి అవమానము, నీ జీవితంలో జరిగినటువంటి అన్యాయమును నా దేవుడు కొట్టివేస్తుంటున్నాడు. ఇంకా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, నా దేవుడు అన్యాయము చేయుట అసంభవం, అది ఎప్పుడు జరిగేది కానే కాదు అని అంటున్నాడు. అది మరో వాక్యాన్ని కనుక ఆలోచన చేస్తే 17వ వచనములో, న్యాయమును ద్వేషించువాడు లోకమును నేలునా? న్యాయ సంపన్నుడైన వాని మీద నేరము మోపున? నిజముగా చూడగలిగితే న్యాయమును జరిగించువాడుగానే ఉన్నాడు, కానీ ఈ లోకంలో నిజముగా అన్యాయమే ఏలుతుంది. ప్రియమైన బిడ్డలారా, అన్యాయము సాతాను కానీ ఉచ్చులో ఉన్నది కనుక అన్యాయము అనేక చోట్ల విచ్చలవిడిగా పెరిగిపోతూ ఉంది. ఈరోజు నిన్ను బాధ పెట్టువారు అనేక మంది ఉన్నారా? నిన్ను బాధ పెట్టువారు నీకు దూరముగా ఉందరుగాక. నిజంగా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, ఎవరైతే నిన్ను బాధ పెడుతున్నారో, ఎవరైతే నిన్ను కన్నీళ్లు పెడుతున్నారో వారి చేతులను అన్యాయముగా మోసపోతున్నావేమో, బాధపడుతున్నావేమో. దేవుని వాక్యం అంటుంది, మనుషుడు ఎవరైతే ఏది విత్తునో అదే పంటను కోస్తున్నాడు అంటున్నాడు. ఇంకొక వాక్యంలో కూడా తాను తీసిన గోతిలో వాడే పడతాడంట. నీ వైపు అనేకమైన వ్యతిరేకత కలిగిన మాటలు వస్తున్నాయా? అయితే భయపడకు. ఎవరైతే నీ మీద నిందలు పెడుతున్నారో, ఎవరైతే నిన్ను బాధ పెడుతున్నారో వారికి అదే గతి రాబోతా ఉంది. అదే స్థితిలో పడిపోతున్నారు. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. దేవుడు తప్పక నీకు న్యాయం చేస్తాడు. నీ కన్నీటిని తుడిచి నా దేవుడు నీకు ఈ దినాన న్యాయం చేయునుగాక. ఆమేన్.